ఓం శ్రీ మాత్రే నమః. వృషభ రాశి వారి జీవితంలో ఏప్రిల్ నెల మొదటి వారంలో ఒక వ్యక్తి ప్రవేశం కారణంగా మీ లైఫ్కి టర్నింగ్ పాయింట్ అనేది రాబోతోంది. నమ్మలేని అదృష్టం మీ జీవితంలో పట్టబోతోందని చెప్పడంలో సందేహం లేదండి. అసలు ఈ వృషభ రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి, ఈ రాశి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపార, వైభాగ జీవితాల్లో వృషభ రాశి వారి కాలం కలిసి రాబోతుందా లేదా అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందే మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. వృషభం అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి చక్రంలో రెండవది. ఈ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యం కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం, అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు. వృషభ రాశి వారు ఉద్యోగంలో అనుకున్న పనులు పూర్తి అవుతాయి. కార్యాలయంలో స్నేహపూర్వక వాతావరణం కలుగుతుంది. కుటుంబ సభ్యుల మాటలకు గౌరవం ఇస్తూ ముందుకు సాగడం వల్ల మీకు మేలు జరుగుతుంది. శ్రీ ఆంజనేయ స్వామివారి దర్శనం శుభప్రదం. అత్యుత్తమ కాలం కనిపిస్తుంది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే విశేషమైన ఫలితాలు కూడా పొందుతారు. ఉద్యోగంలో గుర్తింపు, గౌరవం పెరుగుతాయి. నూతన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. వ్యాపారంలో కృషికి అనుగుణంగా ఫలితాలు లభిస్తాయి. మిత్రుల యొక్క సహకారం బలంగా ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే స్థిరాస్తి వృద్ధి సాధ్యమవుతుంది. శుభవార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి. శ్రీ మహాలక్ష్మి స్మరణ మీకు శ్రేయస్సును కూడా పెంచుతుందని చెప్పడంలో మీకైతే సందేహం లేదండి. ఈ వృషభ రాశి వారి లైఫ్కి ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్లు అని చెప్పవచ్చు. మీ జీవితం అయితే పూర్తిగా ఈ సమయంలో మారిపోతుంది. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది అధికంగానే ఏర్పడుతుంది. వృషభ రాశి వారికి 2026 అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ ఒక విషయంలో జాగ్రత్తగా పడిపోతే అంతే. వీరు చేయాల్సిందల్లా కూడా ఏమిటో కూడా ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ ఏప్రిల్ నెల మొదటి వారంలో వీరి జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశం అనేది జరగబోతుంది. ఆ వ్యక్తి కారణంగా మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. కళలో కూడా ఊహించని అద్భుతమైన మార్పులు అయితే మీరు ఖచ్చితంగా చూడవచ్చు. 2026 వృషభ రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈ 2026 వృషభ రాశి వారు ద్వితీయార్థంలో ఆదాయం బాగున్న అనవసరం ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి అని పండితులు సూచిస్తున్నారు. డబ్బులు వడ్డీలకు ఇచ్చే సమయంలో పెద్ద మొత్తం పెట్టుబడి పెడుతున్నప్పుడు 1కి 2 సార్లు ఆలోచించడం మేలు. పెద్దల సలహా తీసుకోవడం మంచిది. అలాగే ఆరోగ్యానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుందని పండితులు అయితే చెబుతున్నారు. ముఖ్యంగా గొంతు, థైరాయిడ్, ఛాతీకి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. సరైన ఆహార నియమాలు పాటిస్తూ యోగా, వ్యాయామం చేయడం ద్వారా ఉపశమనం కలుగుతుంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే కుటుంబ విషయంలో జాగ్రత్తగా వహించాలని కూడా సూచన. మాట విషయంలో స్వీయ నియంత్రణ అవసరం. చిన్న చిన్న అపార్థాలు, కుటుంబంలో మనస్పర్ధలు రావచ్చు కాబట్టి ఓపికతో ఉండడం, మొండిగా వ్యవహరించకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించడం కూడా మీకు చాలా ముఖ్యము. వృషభ రాశి వారు పాటించాల్సిన కొన్ని పరిహారాలు ఏమిటి అంటే ఈ ఏడాది 2026 వృషభ రాశి వారు శుక్రవారం రోజున మహాలక్ష్మి అమ్మవారిని పూజించడం శుభప్రదం. అమ్మవారికి తెల్లటి పువ్వులతో పూజ చేయడం, పాయసం లేదా తెల్లటి స్వీట్లను నైవేద్యంగా సమర్పించడం మంచిది. అలాగే వీలు కుదిరినప్పుడల్లా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని, వినాయకుని ఆలయాలను దర్శించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా శుక్రవారం రోజున పేదలకు, వికలాంగులకు దాన ధర్మాలు చేయడం, ముఖ్యంగా బియ్యం, పాలు, పంచదార వంటి తెల్లని పదార్థాలను దానం చేయడం వలన అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుందని నమ్మకము. అలాగే శని ప్రభావం వలన కలిగే ప్రతికూలమైన ఫలితాలను తగ్గించడం కోసం శనివారం రోజున ఆంజనేయ స్వామివారిని పూజించడం శుభప్రదం. ఈ 2026 వృషభ రాశి వారు పాటించాల్సిన మంత్రాలు కూడా ఉన్నాయి. చూసారు కదండి, ఈ వృషభ రాశి వారి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏ విధంగా ఉంటాయి కూడా తెలుసుకుందాం. వృషభ రాశి వారు సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు. అయితే ఈ రాశి వారి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా కష్టం. వీరు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు. దాని కారణంగా మొండితనం పట్టుదలగా మారుతుంది. దీని కారణంగా నష్టం కూడా చేకూరుతుంది. కాబట్టి మొండి పట్టుదలను మీరు విడవాలి. ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు. వీరు ప్రేమలో చిక్కుకున్నచో ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారుతారు. ఎంతటి కార్యములైనా సులభంగా చేస్తారు. అయితే వీరు పొగడ్తలకు లొంగారు. ఈ వృషభ రాశి వారు తమకు అప్పచెప్పిన పని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా
స్వయంగా పని చేయించుకుని నేర్పరితనం కలవారుగా ఉంటారు. ఇక ధన సంపాదన విషయంలో వీరు అదృష్టవంతులు. అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది. వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు కూడా ఉంటాయి. వీరు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించిన నాణాలను సేకరించడం వీరికి ఆసక్తి ఉంటుంది. ఈ రాశివారు వస్త్రములు, సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాల వ్యాపారాల యందు బాగా రాణిస్తారు. వీరికి చక్కటి శారీరక నిర్మాణం, ప్రాణశక్తి ఉంటుంది. మిగిలిన రాశుల కంటే కూడా చక్కటి ఆరోగ్యం గలవారుగా ఉంటారు. ఏదైనా సరే కార్యక్రమం నందు నిమగ్నం ఉన్నప్పుడు ఆహారం నిద్రేందు శ్రద్ధ చూపకపోవడం చేత వృషభ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ రాశి వారి అదృష్టపు రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6, అదృష్టవారం శుక్రవారం. వీరికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అనగా వీరు అనుకునే జీవితాన్ని చూస్తారు, అత్యున్నత స్థాయికి చేరుతారు, మంచి పదవులు పొందే అవకాశం ఉంటుంది, మంచి ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది. వీరు చాలా వరకు కూడా ఇతరుల మాటలు లక్ష్య పెట్టారు. వీరు శ్రమ పడిన కారణంగా వయసులో వీరు చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు. అందరి మాటలు కూడా శ్రద్ధగా వింటారు, కానీ తాము అనుకున్నది చేస్తారు. తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా ఉంటారు. వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది. వీరికి వీలునామాలు కూడా లభిస్తాయి. వృషభ రాశి వారు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు. వీరి యొక్క వ్యాపార విస్తరణలో బంధువుల నుండి, వీరి భార్య వైపు నుండి కూడా చాలా మంచి సపోర్ట్ అనేది వీరికి దక్కుతుంది. వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలవారుగా ఉంటారు. వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో వీరు ఇప్పుడు కూడా ముందుంటారు. అనుకునేది సాధించే వరకు కూడా నిద్రపోని మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులని చెప్పాలి. వృషభ రాశి వారు ఏదైనా సరే పని ప్రారంభిస్తే దాన్ని ఎంత చూడండి విడిచిపెట్టారు. వీరు తమ భర్త జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు. అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు. ఈ రాశి స్త్రీలలో మొండితనం ఉంటుంది, స్థిరమైన భావాలు ఉంటాయి. వీరి కోపం చాలా త్వరగా వస్తుంది. వీరికి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా తగ్గిపోతుంది. ఈ వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు కావున వీరి జీవితం చాలా బాగుంటుంది. వృషభ రాశి వారి రోజు లక్ష్మీ అనుగ్రహం కోసం రోజు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదివితే చాలా మంచిది. అమ్మవారి అనుగ్రహం కలిగి దరిద్ర దుఃఖాలు తొలగిపోతాయి. అంతేకాదు శ్రీ లలిత సహస్రనామం చదవడం కూడా చాలా మంచిది. వృషభ రాశి కృతిక నక్షత్రంలో జన్మించిన వారు కెంపును ధరిస్తే మేలు. ఉంగరపు వేలుకు బంగారంతో ధరించాలి. ఒక ఆదివారం రోజున శివాలయంలో అభిషేకం చేయించి ధరిస్తే చాలా మంచిది. అలాగే గోధుమలు దానం ఇవ్వాలి. రోహిణి నక్షత్రంలో జన్మించిన వారు ముత్యం ధరించాలి. ఉంగరపు వేలుకు వెండిలో ఒక సోమవారం శుభ సమయంలో దుర్గాదేవి ఆలయంలో కుంకుమార్చన చేయించి ధరించాలి. అలాగే బియ్యం దానం ఇవ్వాలి. మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు పగడం ధరిస్తే మేలు, శుభ ఫలితాలు పొందుతారు. ఉంగరపు వేలుకు వెండిలో ధరించాలి. మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామివారికి అష్టోత్తర శతనామావళి చేసి ధరిస్తే చాలా మంచి జరుగుతుంది. కందులు కూడా దానం ఇస్తే మేలు. చూసారు కదండి వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే ఈ రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.